యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును 2వ దినవృత్తాంతములు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 380లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 380 మొదటి ప్రశ్న. భూమి మీద పరాక్రమశాలులలో మొదటి వాడెవరు? ఈ ప్రశ్నకు సమాధానము నిమ్రోదు. రెండో ప్రశ్న. అక్స ఎవరి కుమార్తె? ఈ ప్రశ్నకు సమాధానము కాలేబు కుమార్తె. మూడో ప్రశ్న. దావీదు యెరూషలేములో ఎన్ని సంవత్సరములు ఏలెను? ఈ ప్రశ్నకు సమాధానము 33 సంవత్సరములు. నాలుగో ప్రశ్న. ఎబ్బేజుకు తన తల్లి ఆ పేరెల పెట్టెను? ఈ ప్రశ్నకు సమాధానము వేదన పడి తనను కనుట వలన. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర్ర ఆలకించెను. రిఫరెన్సు వ్రాయండి. ఈ ప్రశ్నకు సమాధానము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. అలాగే క్విజ్ నెంబర్ 381లోని ప్రశ్నలు కూడా చదువుతున్నాండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 381 దినవృత్తాంతములు 2వ గ్రంథము 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. మందసమునందు ఉన్న రాతి పలకలు ఎన్ని? మందసమునందు ఉన్న రాతి పలుకలు ఎన్ని? రెండో ప్రశ్న. ఇజ్రాయేలీయులపై అధిపతిగా దేవుడు ఎవరిని కోరుకొనెను? ఇజ్రాయేలీయులపై అధిపతిగా దేవుడు ఎవరిని కోరుకొనెను? మూడో ప్రశ్న. పాపము చేయని వాడెవడును లేడు. రిఫరెన్సు వ్రాయండి. పాపము చేయని వాడెవడును లేడు. రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న. మందిర ప్రతిష్ఠ దినమున బలిగా అర్పింపబడిన గొర్రెల సంఖ్య ఎంత? మందిర ప్రతిష్ఠ దినమున బలిగా అర్పింపబడిన గొర్రెల సంఖ్య ఎంత? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. ఎవరు తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించెను? ఎవరు తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే రాయాలి. అడ్రస్ విభాగంలో డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు, యేసే పరిష్కారము, వేదరాజు సినిమా హాలు వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయడం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 380కి మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, మంచినీళ్ల తోట నుండి సిహెచ్ విజయలక్ష్మి, కె సమాధానమ్మ, కె కరుణమ్మ, బాలయోగి వంతెన నుండి జె స్వర్ణ, ఇజ్రాయేలుపేట నుండి బి రాహేలు నిర్మల, లంకపేట నుండి బి మరియమ్మ, ఎయిర్లైన్స్ నుండి వి శిఖామణి, జి అనీషా, శాంతినగర్ నుండి ఎం జయరాజ్, ఒలివియా ఎలిజబెత్, ప్రవీణ్ కుమార్, తంగరాజు, వేగివాడ నుండి కంబం ప్రశాంతి, పోతునూరు నుండి లింగాల పద్మిని, శాస్త్రినగర్ కాలనీ నుండి కొడవలి మోహన్ రావు, భోగాపురం నుండి కనుమాల రత్నప్రసాద్, శనివారపేట నుండి బొకినాల జార్జిరాజు, భారతి,
నాగన్నగూడెం నుండి జుజ్జవరపు రాజమణి, తనగాల రమాదేవి, నవాబుపేట నుండి డీజే దీక్షితాబాయి, వెన్నవల్లి వారిపేట నుండి బేతాళ దీవెనమ్మ, బోగోలు నుండి శానంపూడి వినయ్ ఎమ్మెల్యే, చాటపర్రు కాలనీ నుండి అరిగెల ఏలియా లలిత కుమారి. మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం వట్లూరు హెచ్బి కాలనీ వాస్తవ్యులు శ్రీ జైపాల్ జక్రయ్య గారు, శ్రీమతి మేరీ గారు సహకారాన్ని ఇస్తున్నారు. జక్రయ్య గారి కుమార్తెల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. వృద్ధాప్యంలో ఉన్న జక్రయ్య గారిని ప్రభువు దీవించి ఆశీర్వదించి దీర్ఘాయుష్యును అనుగ్రహించి ఆరోగ్యం ఇచ్చినట్లు ప్రార్థించండి. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు ఎవరూ లేరు. ప్రభువు అనుగ్రహించేటట్లు ప్రార్థించండి. ఇంకా మనకు 19 దినాలు పూర్తవగా 11 దినాలు ఉన్నాయి. 11 దినాలు ఎపిసోడ్ సహకారులు ఉంటేనే ప్రోగ్రామ్ స్మూత్ ఆపరేషన్ ఉంటుంది. దయచేసి గమనించండి. 15 డేస్ గ్యాప్ తర్వాత మరలా క్విజ్ మనం ప్రసారం చేసుకున్నాం. క్విజ్ తప్పక రాయండి. బైబిల్ గ్రంథాన్ని ఎంతగా ధ్యానిస్తే అంత ఆధ్యాత్మికంగా నూతనమైన విషయాలు నేర్చుకుంటాం. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. ఈ రాత్రి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన జైపాల్ జకరియా గారిని, మేరీ గారిని, వారి కుమార్తెల కుటుంబాలను దీవించండి. ప్రత్యేకముగా మీ దాసునికి ఆరోగ్యాన్ని ఇచ్చి దీర్ఘాయుష్నివ్వండి. ప్రభు, ఈ సమయంలో వారి కుమార్తెకు మీరు ఇచ్చిన స్వస్థతకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. చెన్నైలో ఉన్న వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి లేరు ప్రభు. మీ నామ ఘనత కొరకు అనుగ్రహించండి. యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. రాజును జనులు అందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. ఇక్కడ కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. రాజును జనులు అందరూ కలిసి బలి అర్పణ చేస్తున్న రాజు జనులు గమనిస్తున్నారా? అర్పణ ఆరాధనను సూచిస్తోంది. అర్పణ కృతజ్ఞతను సూచిస్తోంది. అర్పణ విధేయతను సూచిస్తోంది. 3 పదాలు చెప్పాను: ఆరాధన, విధేయత మరియు వారి సమర్పణ. మన జీవితాల్లో ఇది చాలా ప్రాధాన్యం. బలి ఇస్తున్నప్పుడు దాని వెనక ఉద్దేశం ఏమిటి? దేవునికి కానుక సమర్పిస్తున్నప్పుడు దాని వెనుక ఉద్దేశం ఏమిటి? దట్ కెన్ బి ఎగ్జామిన్డ్. అది పరీక్షించబడాలి. వీరు కలిసి బలి ఇచ్చారు. వ్యత్యాసం లేదు. దేవుని ఎదుట రాజైనా ప్రజలైనా ఈక్వల్లీ ట్రీటెడ్, సమానంగా చూడబడ్డారు.
దేవుని మందిరములో పేద ధనిక, విద్యాధికుడు విద్యాహీనుడు, ఇతర ఏ విధమైనటువంటి వ్యత్యాసాలు లేవు. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో అందరూ కూడా దేవుని మందిరంలో సమానమే. ఆరాధించుట విశ్వాసికి విధి. ఆ ఆరాధనే ఇక్కడ అర్పణగా సూచించబడుతుంది. తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది, యెహోవా ఎదుట బలులు అర్పించిరి. ఏమిటి దీని అర్థం? దేవుడు వచ్చి అక్కడ నుంచున్నాడనా? కాదు. మందసము పెట్టి అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య దట్టమైన ఒక తెర కట్టబడుతుంది. అనగా అతి పరిశుద్ధ స్థలం మరుగు చేయబడుతోంది. అతి పరిశుద్ధ స్థలములో దేవుడు మాత్రమే నివాసం ఉంటున్నాడు అనగా మందసమే ఉంటుంది. మందసంలో అహరోను చిగురించిన కర్ర, మన్నా కలిగిన బంగారు పాత్ర మరియు 2 రాతి పలుకులు ఉంటాయి. సొలొమోను యొక్క దేవాలయంలో కట్టిన దేవాలయంలో అయితే రాతి పలుకులే ఉన్నాయి. చిగురించిన అహరోను కర్ర కనపడలేదు, మన్నా కలిగిన బంగారు పాత్ర కూడా లేదు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి అక్కడ నుండే వారికి దొరికింది. ఆ మందసం తిన్నగా ఎంట్రన్స్ డోర్ పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఆ డోర్ తిన్నగా బలిపీఠం ఉంటుంది. బలిపీఠం మీద ఇవ్వబడే బలులు స్ట్రైట్గా చూస్తే ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో బలిపీఠం. ఈ బలిపీఠం తిన్నగా మందసం ఎదుట దిక్కుగా కనిపిస్తుంది. అందుకే అన్నాడు, యెహోవా ఎదుట బలులు ఇస్తున్నారు అన్నాడు. అంటే మందసం దాచబడినప్పటికీ దాని ఎదుట ఉన్న నిర్మించబడిన బలిపీఠం మీద బలులు ఇచ్చారు. ఆ బలులు ఆయన ఎదుట ఇచ్చినట్లుగానే భావించారు. చూడండి, అక్కడ మందసమే ఉంది కానీ ఆయనే ఉన్నట్టుగా భావించారు. ఈ రోజున కూడా మనం మన జీవితాల్లో దేవుడు మనతో ఉన్నారనేటువంటి నిరీక్షణతో కూడిన విశ్వాసంతో మన జీవితాన్ని గడపాలి. ఎప్పుడైతే దేవుడు నాలో ఉన్నారు అనే భావన నీలో స్థిరపడి ఉంటుందో నీ జీవితాన్ని నువ్వు క్రమపరిచేసుకుంటావు. నీ అంతటి నువ్వే, వేరొకరు చెప్పక్కర్లేదు. ఆయనకు మహిమ ఎలా వస్తుందో, ఎలా ఆయనకు ఎదుట నువ్వు జీవించాలని వాక్యం చెబుతుందో అలా నిన్ను నీవు క్రమపరుచుకుంటావు. కనుక ఆయన ఎదుట బలులు అర్పించి ఆయన అంగీకారం కోరుతున్నారు వీళ్ళంతా. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను సమర్పించాడు. యాజకులు తమ తమ సేవా ధర్మాల్లో నిలుస్తూ ఉండగా లేవీయులు యెహోవా కృప నిరంతరం నిలుస్తోందని వారి చేత ఆయనను స్తుతించుటకై దావీదు కల్పించిన యెహోవా గీతాలను పాడుతూ, రచించిన అని అర్థం. ఇక్కడ దావీదు కల్పించిన గీతాలను దావీదు చేత రచించబడిన స్తుతి కీర్తనలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ నిలుచునుండగా యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగా ఇశ్రాయేలీలందరూ నిలిచి ఉండగా రాజును జనులు కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఇక్కడ నాకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే రాజు ప్రజలు కూడి చేస్తున్నారు, కలిసి బలులు ఇచ్చారు, కలిసి ఆరాధించారు, కలిసి విధేయత చూపించారు, కలిసి మందిరాన్ని ప్రతిష్ఠించారు. మరియు వారి ఎదుట ఇక్కడ మీరు చూడండి, వాయిద్యములు వాయించు వారు నిల్చుని ఉన్నారు, యాజకులు బోర్ల వారు నిల్చుని ఉన్నారు, ఇశ్రాయేలీలందరూ నిల్చుని ఉన్నారు. దేవుని మందిరం ప్రతిష్ఠించబడుతుంది. నిలిచి ఉండుట గౌరవ సూచన. భయపడుతున్నామని చెప్పటం నిలిచి ఉండుట. దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో నిలిచి ఉండి దేవుని మందిరాన్ని దేవుని నామ ఘనత కొరకు ప్రతిష్ఠించారు. పీపుల్ ఆర్ ద పార్ట్నర్స్ ఇన్ ద డెడికేషన్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేము మందిరాన్ని ప్రతిష్ఠించిన వారిలో భాగస్థులు ఎవరంటే ప్రజలు.
ప్రజలు, రాజు, యాజకులు, లేవీయులు, గాయకులు కనిపిస్తున్నారు ఇక్కడ. పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. వితౌట్ పీపుల్ దేర్ ఈజ్ నో మిషన్. పీపుల్ ఆర్ ద పర్పస్ ఆఫ్ ద టెంపుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజల కొరకు దేవుడు వారి మధ్యకు దిగి వచ్చి నివసించడానికే టెంపుల్. లేకపోతే టెంపుల్ ఎందుకు? ఇట్స్ ఫర్ ద పీపుల్. ప్రజల కొరకు. ప్రజలు ఎవరి కొరకు? దేవుని కొరకు. కనుక చాలా సందర్భాల్లో మనం అందరికి ఇంపార్టెన్స్ ఇస్తాం, కామన్ పబ్లిక్కు మనం ఇంట్రెస్ట్ చూపించాం. కానీ ఇక్కడ ప్రజలు లేకుండా ప్రతిష్ట జరగలేదు. సోదరుడా, సోదరి, సంఘానికి ఉన్న ప్రత్యేకత, సంఘంలోని ఏ వ్యక్తిని ఎవరు ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. సంఘం అన్నప్పుడు సమాజం గురించి మాట్లాడటం లేదు నేను. క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వ్యక్తులలో ఏ వ్యక్తినైనా నీవు సెపరేట్గా చూడటానికి లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ ప్రివిలేజ్డ్. 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న భాగంలో సొలొమోను తాను చేయించిన ఇత్తడి బలిపీఠం, దహన బలులకు, నైవేద్యాలకు, క్రొవ్వునకు చాలనందున, మరి 1,20,000 గొర్రెలు, 20,000 పశువులు వేస్తే ఇక బలిపీఠం ఎక్కడ సరిపోతుంది? సరిపోలేదు. కాబట్టి దానికి ఒక సవరణ ఇచ్చాడు. ఏమిటంటే, మందిరము ముంగిట ఉన్న నడిమి ఆవరణమును సొలొమోను అక్కడ ప్రత్యేకంగా ప్రతిష్ఠించి అక్కడ సమాధాన బలులను, పలు పశువుల క్రొవ్వును అర్పించాడు, దహన బలులు అర్పించాడు. చూడండి, ఒక స్థలం ప్రత్యేకిస్తున్నప్పుడు ఆ స్థలానికి ఉన్న ప్రత్యేకత ఎక్స్టెండ్ చేస్తూ ఇంకో స్థలం కూడా ప్రతిష్ఠించాడు. అక్కడ ప్రతిష్ఠ ప్రాధాన్యత, స్థల ప్రాధాన్యత కంటే స్థలం ప్రతిష్ఠించబడటం ప్రాధాన్యత. ప్రతిష్ఠిత ఒప్పందం నిబంధన దేవునితో, ఆ నిబంధన కిందకు వచ్చినప్పుడు బలంగీకరించబడుతుంది. కనుక పలానా స్థలం ఏర్పరచబడింది అన్నప్పుడు గాడ్స్ కవెనెంట్ విత్ ద పీపుల్ అబౌట్ దట్ ల్యాండ్ ఆర్ దట్ ప్లేస్. సో నిబంధన ముఖ్యం ఇక్కడ, స్థలం కాదు. కనుక ఆ సమయం ముందు సొలొమోను అతనితో కూడా హమాతునకు పో మార్గం మొదలుకుని ఐగుప్తు వరకు దేశంలో గొప్ప జనసమూహాలు కూడి వచ్చిన ఇశ్రాయేలీలందరూ 7 దినాల పండుగ ఆచరించారు. 8వ దినం పండుగ ముగించారు. 7 దినములు బలిపీఠం మీద ప్రతిష్ఠ చేస్తూ 7 దినములు పండుగ ఆచరించారు. పండుగ ఆచరించుట, పండుగ ముగించుట, 7 దినాలు పూర్తిగా పండుగ ఆచరించారు. 10వ అధ్యాయం నుండి 11వ వచనం వరకు ఉన్న వచనం. 7వ నెల 23వ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మనోత్సాహము నందుచును ఎవరి గుడాలను వారు వెళ్ళినట్లు జనులకు సెలవిచ్చి వారిని పంపివేశాను. 7వ నెల 23వ దినమందు దావీదునకు సొలొమోనుకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయంలో సంతోషిస్తూ మనోత్సాహము పొందుచు వారు గుడారాలకు వెళ్ళేటట్లు పంపించాడు అన్నాడు. యెహోవా చేసిన మేలులను గురించి సంతోషించి మనో ఉత్సాహం పొందేటట్లుగా గృహాలకు వెళ్ళమంటున్నాడు. సోదరుడా, సోదరి, దావీదుకు సొలొమోనుకు జనులకు దేవుడు చేసిన మేలు ఏమిటి? మేలు దేవుని సన్నిధి వారికి ఇవ్వటం గొప్ప మేలు. దాన్ని మించిన మేలు ఇంకోటి లేదు. దేవుని సన్నిధి వారి మధ్యన ఉదయించటం వారికి మేలు. దానిని బట్టి వారిని ఉత్సహించండి, సంతోషించండి అని చెబుతున్నాడు. అలాగే సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరముందు తన నగరును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. 3 పదాలు ఇక్కడ మీరు గుర్తించాలి. ఒకటి, తాను ఆలోచించినది అంతటినీ కూడా, ఆలోచనలో ఉన్నది కార్యరూపం తీసుకొచ్చాడు. లోపం లేకుండా చూశాడు, పూర్తయ్యేట్టు చూశాడు, ముగించాడు పని. ఒక పని ఆలోచనతో ప్రారంభం కావాలి. ఆలోచనలో లోపం లేని దానిని ఆలోచించాలి, పనిలో లోపం లేని దాన్ని చేయగలగాలి, పనిని సంపూర్తి చేసి ముగించడం నేర్చుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో
యేసుక్రీస్తు ప్రభు స్వయంగా గెత్సెమనే వనంలో ప్రార్థిస్తూ అన్నాడు, తండ్రి, నీవు నాకు చేయుటకు అప్పగించిన పనిని నేను భూమి మీద సంపూర్ణముగా చేసి నిన్ను మహిమపరిచితిని అన్నాడు. పని పూర్తి చేయుట దేవుని మహిమపరుచుట. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కనుక సొలొమోను ఆలోచించినది, ప్లాన్ చేసింది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? మీ ఆలోచనలు ఏమిటి? దేని కొరకు? దేవుని కొరకు మీ ఆలోచనలు ఏమిటి? దేవుని ప్రజల కొరకైన మీ ఆలోచనలు ఏమిటి? దాని కొరకు ఎట్లా రూపకల్పన చేస్తున్నారు? ఎట్లా పనిచేస్తున్నారు? లోపం లేని దానిగా ఎట్లా నెరవేరుస్తున్నారు? ఎప్పుడు మనల్ని మనం ఆలోచించుకోవాలి. దేవుని పని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవుతాడని వాక్యం చెబుతుంది. కనుక దేవుని పని లోపము లేనిదిగా చేయటం నేర్చుకోవాలి. పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో అన్నప్పుడు లోపము లేదే. అక్కడ లోపము లేకుండా దేవుని మహిమపరచడం మనం నేర్చుకోవాలి. 12వ వచనం, గంభీరమైన వచనం. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సెకండ్ టైం గాడ్స్ అపీరెన్స్ టు సొలొమన్. రాజైనప్పుడు మొదటి రోజు రాత్రి సొలొమోను దహనబలులు 1000 దహనబలులు ఇచ్చినప్పుడు ప్రత్యక్షమయ్యాడు, జ్ఞానం ఇచ్చాడు. మరలా ఇక్కడ ఈ మందిర నిర్మాణం పూర్తయినాక దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు. దేవుని ప్రత్యక్షత ఆ దినాన సొలొమోనునకు దర్శనమునందు దొరికిన. నేను నీ విన్నపమును ఆలకించి అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని, నాకు బలులు అర్పించు. దేవునికి బలులు కావాలా? ఎందుకు వై ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్? ఎందుకు అనుగ్రహించబడ్డాయి? క్రీస్తు యొక్క శాశ్వత బలికి ఛాయారూపకంగా జంతు బలి. ప్రాణానికి ప్రాణం, ప్రాణానికి ప్రాణం. పాపి స్థానంలో ప్రత్యామ్నాయ పవిత్ర రక్తం, నిర్దోష రక్తం. అందుకొరకు జంతు బలి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. ప్రాణమే రక్తం అందుంది, రక్తమే ప్రాణం. కనుక ప్రాణానికి ప్రాణం. దోషి స్థానంలో నిర్దోషి. పాపి స్థానంలో ఉండగా ఒక నిర్దోషి స్థానంలో ఒక పశువు నిర్దోష రక్తాన్ని ప్రాణం అర్పించడం వల్ల ఈ పాపి రక్షించబడటానికి ఒక భయాన అడ్వాన్స్ చెల్లించబడిన రీతిగా ఉన్నాడు. క్రీస్తు రాకడలో, క్రీస్తు యొక్క మొదటి రాకడలో ఆయన బలి అర్పించినప్పుడు వీరు సంపూర్ణ విడుదల పొందారు. క్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అయిన సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, పాతాళంలోనికి వెళ్ళి ఆయన ఆ చెరలో ఉన్న పరిశుద్ధుల ఆత్మలను తన స్వాధీనానికి తీసుకున్నాడు. ఇది మనం ఎన్నడూ మరవకూడదు. చూడండి, రాత్రి యందు సొలొమోనునకు దేవుడు ప్రత్యక్షమై చెబుతున్నాడు, నీ విన్నపాన్ని ఆలకించాను, ఈ స్థలాన్ని నేను కోరుకున్నాను. బలులు మీరు అర్పించడానికి నా కొరకు నేను కోరుకున్నాను. అంటే ఆ స్థలమందు ఒక ప్రత్యేకత ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. దేవుడు దాన్ని కోరుకున్నాడు. అక్కడ వారితో ఆయన మాట్లాడతాడు, వారు ఆయన ఎద్దుకు రావచ్చును. కమ్యూనికేషన్ ప్లేస్, ఒక కమ్యూనికేషన్ సెంటర్ లాంటిది దేవునికి ఇశ్రాయేలీయులకి మధ్య దేవుడు దాన్ని కోరుకొని ఏర్పాటు చేశాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ప్రేయర్ ఈజ్ ద కమ్యూనికేటింగ్ ప్లేస్ టుడే. ప్రార్థన చేయటం మనం దేవునితో అనుసంధానమయ్యేటువంటిది. వాక్యం మనల్ని దేవునితో అనుసంధానం చేస్తుంది. మన హృదయంతో నిత్యము స్తుతిగానములతో ఆయనతో మనం ఛార్జ్ చేయబడతాం, స్పిరిచువల్ ఛార్జింగ్. ఈ రాత్రి మనం చేస్తున్నాను, దేవునితో మీ సంబంధం ఎట్లుంది? దేవునితో మీ సహవాసం ఎట్లుంది? దేవుడు నిన్ను కోరుకున్నాడు, నీ నిమిత్తం క్రీస్తు యొక్క శాశ్వత బలి అంగీకరించాడు. కనుక ఈ రాత్రి వాక్యం ఉంటే సహోదరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం
వట్లూరు హెచ్బి కాలనీ వాస్తవ్యులు శ్రీ జైపాల్ జకరియా గారు, శ్రీమతి మేరీ గారు సహకారాన్ని ఇస్తున్నారు. దొడ్డి జైపాల్ జకరియా గారికి, మేరీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారాలు కావాలను దయచేసి ముందుకు రండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ఏసే పరిష్కారము బైబుల్ స్టడీ కార్యక్రమంలో దినవృత్తాంతములు 2వ గ్రంథము నుండి ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నాడు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 381లోని ప్రశ్నలు మరోసారి చదువుతుండండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 381 దినవృత్తాంతములు 2వ గ్రంథము 5, 6, 7, 8 అధ్యాయాల ద్వారా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మందసమునందు ఉన్న రాతి పలకలు ఎన్ని? మందసమునందు ఉన్న రాతి పలకలు ఎన్ని? రెండో ప్రశ్న, ఇజ్రాయేలీయులపై అధిపతిగా దేవుడు ఎవరిని కోరుకొనెను? ఇజ్రాయేలీయులపై అధిపతిగా దేవుడు ఎవరిని కోరుకొనెను? మూడో ప్రశ్న, పాపము చేయని వాడెవడును లేడు. రిఫరెన్స్ వ్రాయండి. పాపము చేయని వాడెవడును లేడు. రిఫరెన్స్ వ్రాయండి. నాలుగో ప్రశ్న, మందిర ప్రతిష్ఠ దినమున బలిగా అర్పింపబడిన గొర్రెల సంఖ్య ఎంత? మందిర ప్రతిష్ఠ దినమున బలిగా అర్పింపబడిన గొర్రెల సంఖ్య ఎంత? ఐదో ప్రశ్న, ఎవరు తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించెను? ఎవరు తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన జైపాల్ గారి కుటుంబం, నాయన మేరీ గారిని మీరు ఆశీర్వదించండి. బిడ్డలు మీ చేతికి సమర్పిస్తున్నాను. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారాలను పంపించండి. ప్రత్యేకంగా నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఇంకనూ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.